చిన్న గొడవ కుటుంబం చిన్నాభిన్నం. 200 కోసం ఘర్షణ, 2 ఏళ్ల నరకం. ఒక్కడిపై 20 మంది పాశవిక దాడి, ఆస్తులమ్మి వైద్యం దక్కని ప్రాణం. ఎస్ఐ కావాలనుకున్నటువంటి యువకుడి విషాదాంతమట. ఎస్ఐ కావాలన్న లక్ష్యం, లాఠీతో ఫోటో తీయించుకున్నటువంటి వెంకటేష్ గౌడ్ చూడండి ఒక్కసారి. కానీ 200 కోసం చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఓ అర్ధరాత్రి వేళ కేవలం 200 రూపాయల కోసం మొదలైన చిన్న గొడవ ఆ యువకుడి జీవితాన్ని శాశ్వతంగా అంధకారంలోకి నెట్టేసింది. ఒక్కడిపై 20 మంది అత్యంత పాశవికంగా దాడి చేయడంతో అతడు 2 ఏళ్ల పాటు మంచాన పడి నరకం చూశాడు. తల్లిదండ్రులు ఆస్తులమ్మి 2 కోట్లతో వైద్యం చేయించినా ఫలితం లేకుండా పోయింది. ఆదివారం అతడు స్వగ్రామంలోనే ప్రాణాలు విడిచాడు. ఎస్ఐ కావాలన్న ఆ రైతు బిడ్డ కలను కొందరు ఆకతాయిలు కాలరాశారు. ఆ యువకుడి తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిలింది. పుట్టెడు అప్పులతో ఆ కుటుంబం చిన్నాభిన్నమైందనట. ఇగో నిన్న చనిపోయాడు. ఎస్ఐ కావాలనుకున్నాడు, మంచిగా ప్రిపేర్ అవుతా ఉన్నాడు. కానీ చనిపోయినటువంటి ఘటన 200 కోసం గొడవ పడితే 20 మంది పోయి కొడితే చనిపోయినటువంటి పరిస్థితి. 2 ఏళ్ళు నరకం అనుభవించాడు. 2 కోట్ల రూపాయల్ని ఇల్లు నమ్మి, ఆస్తులు నమ్మి, అప్పులు చేసి చిన్న చిన్న విషయాల దగ్గర చూడండి ఒక కుటుంబమే ఆగమైపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అది 2022 జూలై 31వ తేదీ రాత్రి 11 గంటలకు వివేక్ రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్లో జిఎన్ రెడ్డి నగర్ నుంచి రాజేంద్ర నగర్ సమీపంలోని ఉప్పర్పల్లికి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. గమ్యం చేరుకున్నాక ఛార్జీ 900 అయిందని క్యాబ్ డ్రైవర్ వెంకటేష్ గౌడ్ 27 చెప్పగా వివేక్ రెడ్డి 700 మాత్రమే ఇచ్చాడు. మిగిలిన 200 కోసం ఇద్దరికి వాగ్వాదం మొదలైంది. వివేక్ రెడ్డి తన స్నేహితులకు ఫోన్ చేసి రప్పించాడు. అప్పటికే మద్యం తాగుతూ ఉన్న సుమారు 20 మంది వచ్చి వెంకటేష్ గౌడ్ను క్రికెట్ బ్యాట్లు, వికెట్లతో చితకబాదారు. వారు కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడినా కనికరించలేదు. క్యాబ్ ఎక్కిండట. 900 రూపాయలైంది క్యాబ్ ఎక్కితే 700 రూపాయలని ఇనిస్తా అని చెప్పేసి ఇస్తే 200 రూపాయల కాడ ఎవరు తగ్గినా కూడా 200 రూపాయల దగ్గర ఆ రోజు ప్రశాంతంగా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు. 200 రూపాయల దగ్గర అంటే చిన్న చిన్న విషయాల దగ్గర ఈగో ప్రాబ్లమ్స్, ఎవరు కాంప్రమైజ్ కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు తలొగ్గితే ఈరోజు నిండు ప్రాణం నిలబడేది. దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండ్రు. ఎస్ఐ కావాలని తన కలలు మరి సాకారం అయిపోయినాయి. అయినా కూడా అట్లా దాడి చేస్తారండి. 20 మంది వచ్చి కాళ్ళు పట్టుకున్నా కూడా దాడి చేయని పరిస్థితి. ఇస్తా బాబు 200 ఇస్తా అని చెప్పినా కూడా ఇగో ఇట్లాంటి దాడులు కూడా ఎక్కువైపోతా ఉన్నటువంటి సందర్భం దాదాపుగా 2022లో జరిగింది ఈ ఘటన. మరి వెంకటేష్ గౌడ్ ఎస్ఐ కావాలనుకున్నటువంటి వ్యక్తి ఇలా చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిన్న చిన్న విషయాల కాడనే ఎంతో మంది కూడా ప్రాణాలు కొంచెమే ఏడు, లేకపోతే పొలం గట్లు ఉంటాయి, పొలం గట్లు కాడ కొద్దిగా ప్లేసుల కోసం కంచె పంచాయతీలు, చిన్న చిన్న విషయాల కాడ మంచి జీవితాలని పోగొట్టుకుంటున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి ఆలోచన చేయాలి. ఏం జరుగుతూ ఉన్నది, ఎందుకు జరుగుతూ ఉన్నది, కొద్దిగా మనం తగ్గితే ఏం కాదు, ఏదైతే మధ్యలో ఇగో అడ్డొస్తూ ఉన్నదో వాటన్నిటిని కూడా తీసేసుకున్న పరిస్థితిలో మరి వీటన్నిటి మీద కూడా దయచేసి చిన్న చిన్న విషయాలను కూడా ఆలోచన చేయాల్సినటువంటి సందర్భాలు ఇక్కడ మనకు కనబడుతున్నది.